STEM education ఏంటి? కిండర్ నుంచి 12th స్టూడెంట్ వరకు వాళ్ళని STEM స్టూడెంట్స్ అంటారు. STEM అంటే ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్. The idea is 9th class, 10th class, 11th class, 12th class, you reduce the 25% of our syllabus. మనం వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి ఒక సస్టైనబుల్ లివింగ్ అనేది మనం ఈ ఎర్త్లో మనం ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట. జాబ్స్ పరంగా వాళ్ళ కెరియర్ ఎలా బాగుంటుంది అనుకోవచ్చు? ఎంక్వైరీస్ మాకు చాలా వస్తున్నాయి అన్నమాట. చైనా నుంచి కానీ, జపాన్ నుంచి కానీ, లేకపోతే మలేషియా నుంచి కానీ. ప్రాజెక్ట్లో సమ్మరీలో జస్ట్ మనము 350 రూపీస్ మనం ఎన్రోల్మెంట్ ఫీ ఉంటుంది. ఏదైతే ఫీ వాళ్ళు పే చేస్తున్నారో మనం వాళ్ళ స్టూడెంట్స్కే గివ్ బ్యాక్ ఇచ్చేస్తాం అనమాట. ఇదనేమో స్పాన్సర్ ట్రిప్ కంప్లీట్ గా. ఇంకా వాళ్ళు 1 రూపీ కూడా ఏం పెట్టుకోగలరు. 1 వీక్ టోటల్ సింగపూర్ ట్రిప్ ఉంటుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. టెక్నాలజీ మారుతున్న కొద్దీ, ట్రెండింగ్ మారుతున్న కొద్దీ మన ఎడ్యుకేషన్లో కూడా సబ్జెక్ట్స్ కూడా మారాలి అని అనుకుంటాం. ఎప్పుడు కూడా ఆ 6 సబ్జెక్ట్స్ లేకపోతే 7 సబ్జెక్ట్స్ అయినా స్కూలింగ్ దగ్గర నుంచి గ్రాడ్యుయేట్ వరకు మనం అదే చూస్తున్నాం. కానీ మనకి తెలియదు, కానీ మన ఇండియాలో మేబీ డెవలప్మెంట్ కాకపోవచ్చు, కానీ అనదర్ కంట్రీస్లో మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్మెంట్లోనే ఉందని చెప్పొచ్చు. బట్ నేనైతే ఫస్ట్ టైం స్టెమ్ ఎడ్యుకేషన్ అనేది వింటున్నా. అసలు ఈ స్టెమ్ ఎడ్యుకేషన్ ఏంటి, అసలు ఈ స్టెమ్ ఎడ్యుకేషన్ టూరిజం ఏంటి, అండ్ ఇందులో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, అసలు వర్క్షాప్ ఏంటి అని తెలుసుకోవడానికి ప్రవీణ్ సార్ ఉన్నారు. సో ప్రవీణ్ సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. అసలు ఫస్ట్ ఈ స్టెమ్ ఎడ్యుకేషన్కి బిఫోర్గా ముందు మీ గురించి చెప్పండి, అండ్ మీ కంపెనీ ఆర్గనైజింగ్ గురించి చెప్పండి. సో మేదంటే స్టెమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. వెన్ వీఆర్ ఇన్ సింగపూర్, మీ అండ్ మై ఫ్రెండ్స్ వీ స్టార్టెడ్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ వీ అండర్స్టూడ్ వన్ థింగ్ ఇన్ సింగపూర్. బేసికల్లీ కిండర్ నుంచి 12th స్టూడెంట్ వరకు వాళ్ళని STEM స్టూడెంట్స్ అంటారు. అప్పుడే నాకు కూడా బేసికల్లీ ఫస్ట్ టైం తెలిసింది ఒక 10 years బ్యాక్. అప్పుడు ఏంటంటే మనకి ఈ STEM ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎందుకు ఇలా స్టూడెంట్స్ బయట కంట్రీస్ నుంచి వస్తున్నారు అంటే, మన కంట్రీ కాదు, జపాన్ నుంచి, లేకపోతే చైనా నుంచి, మలేషియా నుంచి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్కి 1 day 2 day ఆర్ 1 week ప్రోగ్రామ్స్కి STEM ఎడ్యుకేషన్కి అక్కడ సైన్స్ సెంటర్స్ ఉంటాయి. ఈ సైన్స్ సెంటర్స్ అలాగే యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఈ STEM టూర్స్, బేసికల్లీ ఎడ్యుకేషనల్ టూర్స్ అంటారు వీటిని, ఇవి ఆర్గనైజ్ చేస్తున్నారు. దెన్ వీ అండర్స్టూడ్ వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ అని. దెన్ వీ గాట్ టు నో వాట్ ఈస్ STEM. ఓకే. సో యాక్చువల్లీ STEM అంటే ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్. మనం ఎన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నా, ఎన్ని కోర్సెస్ నేర్చుకున్నా, ఈ 4టికే సంబంధాలు, బాంధవ్యాలు ఉంటాయి. ఇది యాక్చువల్లీ ఒక యూనిక్ కాన్సెప్ట్ ఏమి కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాన్సెప్టే. సో వరల్డ్ వైడ్గా ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్లో స్టూడెంట్స్ని అంటిల్ 12th క్లాస్ వరకు STEM స్టూడెంట్స్ అంటారు. నేను చెప్పాను కదా, ఆ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అని. దీని గురించి కంప్లీట్గా మీకు ఒక చిన్న 2 minutes వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ వీడియో మీరు ఇప్పుడు ప్లే చేయండి. What is STEM? It's the acronym for Science, Technology, Engineering, and Mathematics, the disciplines that are vital for a thriving economy and a safe and healthy society. In kindergarten through 12th grade in the United States, most STEM teaching and learning focuses on science or mathematics. Comparatively little attention has been paid to the T, the products and systems that meet human needs, and E, the creative process used to design these things. And, for the most part, the 4 subjects have been taught in isolation. But new reform efforts, like the Next Generation Science Standards, are placing more emphasis on the connections between and among the STEM disciplines. To understand how this trend might affect teaching and learning in the future, we need to take a closer look at integrated STEM education, not just the individual subjects that make up the acronym. After all, in the real world, science relies on technology, mathematics, and engineering. And engineering depends on findings from science, the application of mathematics, and the use of technological tools. Imagine if K through 12 students were taught in ways that highlighted these connections. Would they learn more and more deeply? Might they see STEM disciplines as more relevant to their lives? Could it lead more of them to pursue STEM courses and careers? The answers to these questions depend in part on how integrated STEM education is implemented in schools and in out-of-school settings. Research suggests that implementation has to balance learning in the individual STEM subjects with more connected ways of learning. In addition, because it can be hard for students to make these connections themselves, teachers will need to make the connections explicit.
Inside the classroom, some teachers may use instructional approaches like problem-based learning or engineering design, which are special kinds of problem solving, to introduce integrated STEM education to their students. Outside the classroom, students are being exposed to STEM connections in museums and science centers through after-school experiences like some TV shows and STEM-focused robotics competitions, and in internships. ఇప్పుడు వీడియోలో చూసినట్టు మనకి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది బేసికల్లీ ఇండియాలో. ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉంటుంది అంటే సైన్స్ని, సోషల్ని, ఫిజిక్స్ని, కెమిస్ట్రీని సపరేట్ క్లాస్ రూమ్స్లో మనకి టీచ్ చేస్తారు. మ్యాథ్స్ కూడా సపరేట్ క్లాస్ రూమ్స్లో, లేదంటే సపరేట్ ఏదో ఒక ఈ పీరియడ్లో మనకి మ్యాథ్స్, ఈ పీరియడ్లో మనకి సైన్స్, ఈ పీరియడ్లో మనకి టెక్నాలజీ అని టీచ్ చేస్తారు. బట్ కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఎంత రిలేటెడ్ అనేది మీరు ఈ వీడియో చూసారు కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. సో అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఆల్రెడీ మన డెవలప్డ్ కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసి దాని నుంచి మనం ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్కి మనం ఒక స్టెప్ వేస్తున్నాం అనమాట. ఫ్యూచర్ జనరేషన్కి మనం ఈ స్టెమ్ ఎడ్యుకేషన్ని ఇండియాకి బేసికల్లీ తీసుకురావడం కోసం వీఆర్ వర్కింగ్ ఫర్ దిస్ కాజ్ అనమాట. ఎక్సలెంట్ సార్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అన్నెసెసరీగా ఆల్ సబ్జెక్ట్స్ నేర్చుకొని యూస్ఫుల్ లేకుండా, ప్లేస్మెంట్స్లో ఆ సబ్జెక్ట్స్ యూజ్ లేకుండా ఉండే కన్నా ప్రాపర్గా యూజ్ అయ్యే ఈ ప్రాపర్ 4 సబ్జెక్ట్స్లో చేసుకుంటే నిజంగానే మన కెరియర్ అనేది పక్కా సెటిల్ అయిపోతుంది. సార్, ఈ స్టెమ్ ఎడ్యుకేషన్ స్టడీస్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎంత డ్యూరేషన్ ఉంటుంది? కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ డాక్ వరకు, అంటే పిహెచ్డి, పోస్ట్ డాక్ వరకు ఈ 4 సబ్జెక్ట్స్ బేసికలీ రిలేటెడ్ అండ్ ఇట్స్ లైఫ్ లాంగ్ రిలేటెడ్. సో బేసికల్లీ మా ఆర్గనైజేషన్ ఏంటంటే, సో వెన్ వీ స్టార్టెడ్ విత్ అవర్ ఫ్రెండ్స్, మాకేం అర్థమైందంటే, సో మనకి యునెస్కో అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. మనకి యునెస్కో గురించి అందరికీ తెలుసు. యునెస్కో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఆల్ యునైటెడ్ నేషన్స్ అందరు కలిసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఒకటి ఫామ్ చేశారు. సో మనం ప్రెజెంట్లో మనం ఉన్న అన్ని మనం ప్రాపర్గా వాడుకొని మనం వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి ఒక సస్టైనబుల్ లివింగ్ అనేది మనం ఈ ఎర్త్లో మనం ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ దిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో చాలా 17 గోల్స్ అనేది వరల్డ్ వైడ్గా ఫామ్ చేశారు. అది ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఫామ్ చేశారంటే డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్. లైక్ ఇప్పుడు మనకి దాంట్లో నో పవర్టీ, ఎడ్యుకేషన్, అలాగే శానిటేషన్ అండ్ వాటర్, అలాగే ఇట్లా చాలా ఉంటాయి. ఒక 17 ఉంటాయి. ఆ 17లో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక 2 పాయింట్స్ చెప్తాను. మాలాంటి ఆర్గనైజేషన్స్ ఏంటంటే, ఆఫ్రికాలో ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. దేని గురించి వర్క్ చేస్తుంది? వాటర్ అండ్ శానిటేషన్. అంటే వాళ్ళకి లేనిది ఏంటిది? వాటర్ ఉండదు బేసికలీ ఆఫ్రికాలో. వాటర్ అండ్ శానిటేషన్ మీద వర్క్ చేస్తారు. అలాగే కొన్ని ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్లో మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా ఉండదు. ఆ ఎడ్యుకేషన్ వర్క్ చేస్తారు. ఇలా వన్ ఆఫ్ ద SDGs గోల్లో నెంబర్ 4 వచ్చి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్లో మనకేంటంటే ఎడ్యుకేషన్ ఉంది, వీఆర్ ఎడ్యుకేటెడ్, మంచిగా అందరూ ఎడ్యుకేటెడే, బట్ స్టిల్ కాకపోతే ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. మనకేంటంటే ఈ కోరిలేషన్ లేదు. బేసికల్లీ ఈ స్టెమ్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అన్నీ రిలేటెడ్గా ఉండి ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద మనం ఎప్పుడు స్టూడెంట్స్ని మనం నేర్పించట్లేదు. ఎప్పుడు మనం దేని మీద ఫోర్స్ చేస్తాం? థియరటికల్ నాలెడ్జ్ మీద ఫోర్స్ చేస్తాం. కరికులం గురించి కానీ లేకపోతే ఈ ICSE సిలబస్ గురించి కామెంట్ చేయట్లేదు. బట్ వీ వాంటెడ్ టు టేక్ దిస్ యాజ్ అ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ కింద కూడా వస్తుంది అనమాట. The idea is 9th class, 10th class, 11th class, 12th class, you reduce the 25% of syllabus. You reduce the 25% of regular syllabus and then introduce professional courses, skill training. So when the student comes out of the school, high school, he comes with 2 certificates. One is that he is qualified 10+2. Another certificate, he has got a skill certificate. Imagine. Okay, he is employable. Same thing for colleges. There also he studies 4 years graduation. I am saying you reduce 1 year, make it 3-year course. 1 year give them expertise. So you will come with a degree and the diploma of expertise. Okay. ఈ 4 సబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్ కెరియర్ కూడా. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్లో ఏదైతే ఈ స్టెమ్ ఎడ్యుకేషన్ ఉందో అదే మన ఇండియాలో కూడా ఉంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కెరియర్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో నేను మీకు ఒకటి చెప్తాను ఇక్కడ. సో ఈ స్టెమ్ ఎడ్యుకేషన్లో స్టెమ్ టూర్స్ అంటారు బేసికల్లీ. స్టెమ్ టూర్స్ అనేది ఏంటి అంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అండ్ ఈ కంపేర్ చేసి మీకు చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. కిండర్ గార్డెన్ టు 12th స్టూడెంట్స్ని స్టెమ్ స్టూడెంట్స్ అంటాం. ఈ స్టెమ్ స్టూడెంట్స్లో డెవలప్డ్
కంట్రీస్లో మనకి ఎలా ఉంటుందంటే 8th క్లాస్ 9th క్లాస్ 11th 12th స్టూడెంట్స్ వాళ్ళకి సబ్జెక్ట్లో సిలబస్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే ఏంటంటే వీళ్ళు ఈ స్కూల్స్ అనేది వేరే ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యి లైక్ సోషల్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ లైక్ ఆర్గనైజేషన్స్ లైక్ అస్, స్టెమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లైక్ అస్, మాతో టైఅప్ అయ్యి ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ని 8th క్లాస్ నుంచే 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ నుంచి స్టెమ్ టూర్కి అంటే ఒక 10 days టూర్కి పంపిస్తారు. అంటే యూఎస్ వాళ్ళు యూకే వెళ్తారు, యూకే స్టూడెంట్స్ యూఎస్ వెళ్తారు, లేకపోతే ఆఫ్రికా వచ్చి కొంచెం సోషల్ అవేర్నెస్ వర్కింగ్ అంటే ఆ క్రాస్ కల్చర్ లెర్నింగ్ అనేది వాళ్ళకి నేర్పిస్తారు బేసికల్లీ. ఇప్పుడు మన ఇండియా ఉందనుకోండి, మరి ఎక్కడికి వెళ్తారు? సో దాని గురించే మేము వర్క్ చేస్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి ఏంటంటే అట్లీస్ట్ మనం డెవలప్డ్ కంట్రీస్ లైక్ సింగపూర్, దుబాయ్ ఇట్లాంటి తీసుకెళ్ళి వాళ్ళకి క్రాస్ కల్చర్ లెర్నింగ్ అనేది నేర్పించాలని. ఎందుకంటే ఈ మన యూఎస్లో ఈ స్టెమ్ టూర్స్ వల్ల వాళ్ళు తిరిగి వచ్చి దాంట్లో ఆ కరికులంలో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది కదా. ఎస్, ఫస్ట్ టైం రిపోర్ట్ సబ్మిట్ చేసి దానికి క్రెడిట్స్ తీసుకొని దానిలో పాస్ అవ్వాలి కూడా. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ టూర్ ఆ ఎర్లీ ఏజ్లో వాళ్ళు ఇవ్వడం వల్ల ప్రాస్పెక్టివ్ ఆఫ్ థింకింగ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఓకే, బేసికల్లీ ఓకే. క్రాస్ కల్చర్ లెర్నింగ్ వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి చాలా నేర్చుకుంటారు. ఇమ్మర్సివ్ లెర్నింగ్ ఉంటుంది, లోకల్ స్టూడెంట్స్తో వాళ్ళ ఇంటరాక్షన్ ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ తెలుస్తుంది, టెక్నాలజీ వైడ్ తెలుస్తుంది, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్స్ కనిపిస్తుంది. అంతే. అంటే మనం ఏదైనా ఒక కొత్త నలుగురు పీపుల్తో మనం కనెక్ట్ అయ్యేటప్పుడు చాలా వరకు వే ఆఫ్ థాట్స్ కానివ్వచ్చు, థింకింగ్ ప్రాసెస్ కానీ చాలా మనకి అర్థం అవుతూ ఉంటుంది. సో టెక్నికల్ వైజ్ కూడా మనం అలా నేర్చుకోవచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ సార్, ఇది చాలా ఇది ఫస్ట్ స్టెప్ టు లెర్న్ యాక్చువల్లీ అట్ ద వెరీ ఎర్లీ ఏజ్ అనమాట. మనకి ఇక్కడ మీరు చూస్తే మనకి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ తర్వాత ఫస్ట్ ఎంఎస్కి వెళ్తున్నారు అందరూ అబ్రాడ్కి. కానీ అక్కడ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా +2 తర్వాతనే సెటిల్ అయిపోతారు ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎంఎస్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ అసలు ఫస్ట్ టైం ఇమిగ్రేషన్ అంటే ఏంటి అని తెలుస్తుంది ఎయిర్పోర్ట్లో. ఇదే ఆ లెర్నింగ్ అనేది మనకి ఎర్లీ ఏజ్లో మనం ప్రొవైడ్ చేయగలిగితే కనుక దెర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మేము స్పెషల్గా స్టెమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. ఇది మేము చేసిందే కాదు, మా ఆర్గనైజేషన్ చేసిందే కాదు. ఏంటంటే వరల్డ్ వైడ్గా స్టెమ్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అండర్ ద గైడెన్స్ ఆఫ్ యునెస్కో ఆర్గనైజేషన్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ది స్టెమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్. నాసా హ్యాస్ ఎ స్టెమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్. మనకి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి అట్ ఎర్లీ ఏజ్లో 9th 10th గ్రేడ్ స్టూడెంట్స్కి. మనకి ఎట్లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే డేటా సైన్స్ మీద, లేకపోతే మెటావర్స్ మీద. బేసిక్ ఇవన్నీ ఆఫ్టర్ బీటెక్ తర్వాత బీటెక్ లో నేర్చుకునేవి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం 8th 9th 10th స్టాండర్డ్ నుంచి ఇవన్నీ నేర్చుకుంటాం. ఎగ్జాక్ట్లీ. బాబాయ్, ట్రెండే అనుకుంటే టెక్నాలజీ కూడా ఎంత ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంది సార్. సో అదే డిఫరెన్స్ మనకి బయట కంట్రీస్కి మనకి ఉన్న డిఫరెన్స్ అదే. ఆ ఎర్లీ ఏజ్లోనే ఐఎమ్ నాట్ సేయింగ్ వాళ్ళకి ఎలా అంటే కంప్లీట్గా ఆ కోర్స్ మొత్తం నేర్పించేస్తారనే కాదు, బట్ అట్లీస్ట్ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ దేంట్లో ఉన్నది, సైన్స్లో ఉందా, టెక్నాలజీలో ఉందా అంటే కెమిస్ట్రీ వర్క్షాప్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ 1 month ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు నాసా వాళ్ళైతే అబ్జర్వేటివ్ నాసా ఆస్ట్రానమీ మీద ప్రోగ్రామ్స్ ఉంటాయి. అది 9th 8th 10th గ్రేడ్ వాళ్ళకే ఉంటాయి అనమాట. సో వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఆ టేస్ట్ అనేది చూపిస్తారు. స్టూడెంట్ ఏంటంటే సైన్స్లో ఇంట్రెస్ట్ ఉందా, వాడికి నాకు టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉందా, మ్యాథమెటిక్స్లో ఉందా, అలాగే అనేది వాడిని ఎర్లీ ఏజ్లో ఫైండ్ అవుట్ చేసుకుంటాడు. దానివల్ల కెరియర్ ఆ పాత్లో వాడు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. మన ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ అయిందా ఈ స్టెమ్ ఎడ్యుకేషన్ అనేది? స్టెమ్ స్టూడెంట్స్ అందరినీ స్టెమ్ ఎడ్యుకేషన్ అంటారు. మనకి +12th వరకు స్టెమ్ ఎడ్యుకేషన్ అంటారు బేసికల్లీ. మనకి ఇక్కడ 7th క్లాస్ 10th క్లాస్ అంటాము, లేదా ఇంటర్మీడియట్ 12th అంటాం. కానీ ఇంటర్మీడియట్ 12th వరకు అందరినీ స్టెమ్ ఎడ్యుకేషన్ స్టెమ్ స్టూడెంట్స్ అని అంటాం అనమాట. ఈ సబ్జెక్ట్స్ అనేది ఆల్రెడీ కొన్ని కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఏమైనా ఇంట్రడ్యూస్ అయిందా? సబ్జెక్ట్స్ యాక్చువల్లీ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, బట్ కాకపోతే ఏంటంటే సపరేట్గా టీచ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి రిలేషన్ అర్థం కాదు. సైన్స్ రిలేటెడ్ టు టెక్నాలజీ ఉంటుంది. మీకు స్టార్టింగ్లో వచ్చిన వీడియోలో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. టెక్నాలజీ ఎంత సైన్స్ ఇస్ రిలేటెడ్ టెక్నాలజీ, టెక్నాలజీ రిలేటెడ్ ఇంజనీరింగ్ రిలేటెడ్ మ్యాథమెటిక్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా సపరేట్గానే కాకుండా మనం ఈ కోరిలేషన్ అనేది మనం టీచర్స్ అనేది టీచ్ చేయాలి. దాన్నే పిడగాజికల్ అప్రోచ్ అంటారు అనమాట. సో టీచర్స్కి స్పెషల్గా ఒక పిడగాజికల్ అప్రోచ్ అనేసి మనకి ఉంటుంది. లైక్ ఎలాంటి కన్స్ట్రక్టివ్, కోఆపరేటివ్, అలాగే కొలాబరేటివ్, యాక్చువల్లీ రిఫ్లెక్టివ్గా ఉండేటట్టు, ఎంక్వైరీ బేస్డ్ అంటే స్టూడెంట్స్ మళ్ళీ టీచర్ని ఎంక్వైరీ చేసి అడిగేటట్టుగా టీచర్ని కూడా పిడగాజికల్ అప్రోచెస్ అనేది టీచర్స్కి కూడా కొన్ని కోర్సెస్ లాంటివి అయితే టీచర్ ట్రైనింగ్స్ కూడా ఉంటుంది. వీటి మీద నాలెడ్జ్ ఉన్న టీచర్స్ అనేది
మన ఇండియాలో ఉన్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. మనకి కాకపోతే ఏంటంటే ద వే ద టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అనేది డిఫరెన్స్ ఇక్కడ బేసికల్లీ. క్లాస్ రూమ్లో వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, లేకపోతే మనం స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టూడెంట్ మళ్ళీ తిరిగి క్వశ్చన్ అడగగలుగుతున్నాడా లేదా, లేదా టెన్షన్ పడి అసలు అడగకుండా అసలు రిలేట్ చేయగలుగుతున్నాడా లేదా. ఈ మ్యాథమెటిక్స్కి, ఇంజనీరింగ్కి, ఇప్పుడు మెడిసిన్లో కూడా సైన్స్ కావాలి, మ్యాథమెటిక్స్ కూడా కావాలి. సో ఇట్లా రిలేట్ చేయగలుగుతున్నాడా లేదా అనేది ఆ ఎర్లీ స్టేజ్లో మనం స్కూల్ లెవెల్లోనే ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా లేదా అనేది మనం ఇక్కడ వాళ్ళకి బేసిక్గా స్టెమ్ ఎడ్యుకేషన్లో మనం నేర్పిస్తాం అనమాట. అండ్ ఇంకా ఇందులో ఎలాంటి సెక్టర్స్ ఉంటాయండి సార్? జాబ్స్ పరంగా వాళ్ళ కెరియర్ ఎలా బాగుంటుంది అనుకోవచ్చు? 12th స్టూడెంట్ వరకు మేమేంటంటే ఈ స్టెమ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఆర్గనైజ్ చేస్తాం మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి. వర్క్ షాప్స్ ఉంటాయా సార్? యాక్చువల్గా ఏంటంటే ఈ వర్క్ షాప్స్ వాళ్ళు అటెండ్ అవుతారు ఇంటర్నేషనల్ టూర్స్లో. ఓకే. సో ఇప్పుడు మేము యాక్చువల్లీ ఇండియాలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము సింగపూర్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మనకి స్టూడెంట్స్ వస్తున్నారు, సెకండరీ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి, చైనా నుంచి వస్తారు. సెకండరీ స్టూడెంట్స్ అంటే సెకండరీ గ్రేడ్ స్టూడెంట్స్ అంటారు. వీళ్ళు సేమ్ 8th, 9th, 10th స్టూడెంట్స్ అనమాట. వాళ్ళు వచ్చి మనకి ఏంటంటే ఈ మెటావర్స్ మీద, లేకపోతే ఈ డ్రోన్ రేసింగ్ యాక్చువల్లీ డ్రోన్ రేసింగ్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. డ్రోన్స్ ఆర్ డిఫరెంట్ బేసికల్లీ. సో డ్రోన్ రేసింగ్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇలాంటి వాటి మీద వర్క్ షాప్స్, సైన్స్ సెంటర్లో వర్క్ షాప్స్ ఆర్గనైజ్, కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉంటాయి, అలాగే రోబోటిక్ ల్యాబ్స్ ఉంటాయి. వీటన్నిటికీ 1 hour 2 hour వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు. వీటికి అటెండ్ అవుతున్నారు. సో ఇట్లా ఎంక్వైరీస్ మాకు చాలా వస్తున్నాయి అనమాట. చైనా నుంచి కానీ, జపాన్ నుంచి కానీ, లేకపోతే మలేషియా నుంచి కానీ. లేని కంట్రీ ఏంటంటే మన ఇండియా ఒకటే. ఎందుకు అంటే మనకి ఇండియాలో ఉన్న చాలా గవర్నమెంట్ స్కూల్స్, లేకపోతే మనకి ప్రైవేట్ స్కూల్స్ గురించి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి మనకి బేసికల్లీ. అందువల్ల మేము యాజ్ ఎన్ ఇండియన్ మేము ఇక్కడ ఏం చేస్తామంటే నేషనల్ స్టెమ్ కాంపిటీషన్ అని ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం మనం. ఈ నేషనల్ స్టెమ్ కాంపిటీషన్ ద్వారా స్టూడెంట్స్ని 9th, 10th, 11th, 12th స్టూడెంట్స్ వాళ్ళకి ఏదైతే ఐడియాస్ ఉన్నాయో, ఏదైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద వాళ్ళకి ఏదన్నా, ఫర్ సపోజ్ కొంతమంది కోడింగ్ రాసేస్తుంటారు, 9th క్లాస్లోనే కోడింగ్ రాసేసి జాబ్స్ తెచ్చుకుంటుంటారు కొంతమంది. అలాగే కొంతమంది ఏంటంటే రోబోటిక్స్లో ఏదో ఒకటి తయారు చేస్తుంటారు. మనకి సైన్స్ ఫేర్స్లో ఆర్గనైజ్ చేస్తారు, ఇలా సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్ లాంటివి తయారు చేస్తుంటారు. ఇలాంటి ప్రాజెక్ట్స్, ఎనీ ఐడియా, వాళ్ళకున్న ఐడియా, ఒక ఇన్నోవేటివ్ ఐడియా, ఇన్నోవేషన్గా ఏది తయారు చేసినా, సైన్స్కి సంబంధించిన, ఇంజనీరింగ్కి సంబంధించిన, లేదంటే మెకానికల్కి సంబంధించిన, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా సరే, వీళ్ళేంటంటే అది ఒక 2 pages సమ్మరీ ఆఫ్ ద ప్రాజెక్ట్ లాగా తయారు చేసి, ఆర్ ఒక చార్ట్ బోర్డ్ మీద రాసుకొని మాకు ఫొటోస్ ఆర్ PDF సబ్మిట్ చేస్తే, మా దగ్గర ఏంటంటే టీచర్స్ ఉన్నారు, దీన్ని స్క్రూటినైజ్ చేసి మనకేంటంటే వచ్చిన అప్లికేషన్స్ని బట్టి ఒక 30 to 40 స్టూడెంట్స్ మేము సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి వాళ్ళని సింగపూర్కి కంప్లీట్ స్పాన్సర్ ట్రిప్ అనమాట. ఓవరాల్ ఇండియా వైడ్ లో ఏ స్కూల్ స్టూడెంట్స్ అయినా సరే 8th నుంచి +2 వరకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. 9th నుంచి 12th వరకు వాళ్ళు చేయొచ్చు, ఇండివిజువల్ గానీ. ఇండివిజువల్ ఆర్ ఐదర్ గ్రూప్ ఆర్ కాలేజ్ నుంచి అయినా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. వావ్, చాలా బాగుంది సార్. ఎగ్జిబిషన్స్ ఉంటాయి సింగపూర్లో, సైన్స్ సెంటర్తో మేము కొలాబరేట్ అయ్యున్నాం. అలాగే అక్కడ వర్క్ షాప్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ సెలెక్టెడ్ స్టూడెంట్స్కి ఎవరికైతే ఉన్నాం స్టెమ్ సర్టిఫికేషన్ ఇస్తాం. బేసికల్లీ ఈ స్టెమ్ సర్టిఫికేషన్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట. ఇప్పుడు మనకి ఈ గవర్నమెంట్ స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి మనం కంపేర్ చేస్తే, గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళ పేరెంట్స్ చాలా మంది, కొంతమంది అఫోర్డ్ చేయలేరు బేసికల్లీ. బట్ ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్లో సమ్మరీలో జస్ట్ మనము 350 రూపీస్ మనం ఎన్రోల్మెంట్ ఫీ ఉంటుంది. ఏదైతే ఫీ వాళ్ళు పే చేస్తున్నారో మనం వాళ్ళకి స్టూడెంట్స్కే గివ్ బ్యాక్ ఇచ్చేస్తాం అనమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ స్పాన్సర్ ట్రిప్ కంప్లీట్గా. ఇంకా వాళ్ళు 1 రూపీ కూడా ఏం పెట్టుకోకల్లా. 1 week టోటల్ సింగపూర్ ట్రిప్ ఉంటుంది. అది 4 days కంప్లీట్ మనం ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఏంటంటే మనం సింగపూర్ వెళ్ళామా, చూసామా, లేకపోతే ఎంజాయ్ చేసామా అని కాదు. కంప్లీట్ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది, టెక్నాలజీ మీద ఉంటుంది, సైన్స్ మీద ఉంటుంది, మ్యాథమెటిక్స్ మీద ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సూపర్. పిల్లలు ఏంటి అంటే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ తెలుగు మీడియం స్కూల్స్ వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా +2 వరకు. సో వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి ఏమైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందా, వాళ్ళు ఏమైనా మింగిల్ అవ్వగలుగుతారా? ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళు ఎలా అర్థం చేసుకోగలుగుతారు? సెలెక్టెడ్ స్టూడెంట్స్ ప్రకారం ఆ లాంగ్వేజ్, క్రాస్ కల్చర్ లాంగ్వేజ్ కూడా మేము మెయింటైన్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు తెలుగు మీడియం అబ్బాయి ఉన్నాడు సార్, టాప్ 1లో ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి పర్సన్స్ మీరు సెలెక్ట్ చేస్తాం. ఆబ్వియస్లీ మనకి లాంగ్వేజ్ తో సంబంధం లేదు, టెక్నాలజీ టాలెంట్ తో మాత్రమే సంబంధం. ఎగ్జాక్ట్లీ. స్టెమ్ సర్టిఫికేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ స్టెమ్ సర్టిఫికేషన్ లో అర్బన్ వాళ్ళకి, రూరల్ పీపుల్ కి, గవర్నమెంట్ స్కూల్స్, ఇలాంటి స్కూల్స్ అన్నిటికీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి ఇదొక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రాస్పెక్ట్ కానీ, థింకింగ్ కానీ, లెర్నింగ్ కానీ అన్నీ చేంజ్ అయిపోతాయి. అర్బన్లో ఎలా ఉంటుంది అంటే
చాలామంది ఇప్పుడు పేరెంట్స్ అందరూ మన ఐటీలో సాలరీస్ వల్ల ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు. దే ఆర్ ట్రావెలింగ్ బేసికల్లీ. మనం ట్రావెల్ చేయట్లేదని చెప్పట్లేదు, అబ్రాడ్కి చేసి వాళ్ళు నేర్చుకోవట్లేదని చెప్పట్లేదు మేము. సో ఏంటంటే ట్రావెల్